కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ రాజకీయాల్లోకి మరో సంచలన నేత ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? ఆశా కిరణ్ నిర్వహిస్తున్న కాపునాడు కార్యక్రమం సంచలనాలకు తెరతీయబోతుందా? ఆశా కిరణ్ ఎంట్రీతో ఏపీలో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి ఆశా కిరణ్ యాక్టివ్ అవుతున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 26వ తేదీన కాపునాడు కార్యక్రమం కోసం ఏర్పాట్లలో ఆమె బిజీగా ఉన్నారు. అయితే ఆశా కిరణ్ నిర్ణయం కుటుంబ సభ్యులతో పాటుగా రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. రంగానాడు పెట్టడానికి గల కారణాలు ఏంటన్న దానిపై అనేక రకాలుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. దీని వెనుక వైసీపీ నేతలున్నారంటూ ఒకవైపు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేవలం రంగా ఆశయాలను సాధించడానికే తాము ఈ రంగానాడును నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. అయితే విశాఖలో జరిగే రంగానాడు మరోసారి ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఇందుకోసం విశాఖ బీచ్ రోడ్డులో లక్షలాది మంది హాజరయ్యేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆశా కిరణ్ ప్రవేశం అకస్మాత్తుగా జరిగింది కాదని అనుచరులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆశా కిరణ్ క్రియాశీలకంగా ఉండాలని కోరుకుంటున్నారు. తన తండ్రి రంగా ఆశయాలను సిద్ధాంతాలను నిలబెట్టడమే కాకుండా రంగా అభిమానులకు అండగా నిలిచేందుకు మాత్రమే తాను అడుగులు వేస్తున్నట్లు ఆశా కిరణ్ ప్రకటించారు. వంగవీటి రంగా జీవించి ఉన్న సమయంలో రాధారంగా మిత్రమండలి యునైటెడ్ ఇండిపెండెన్స్ సంస్థలను పునర్నిర్మిస్తామని ఆశా కిరణ్ చెబుతున్నారు. అలాగే రంగా అభిమానులకు అండగా ఉండేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కూడా ఆశా కిరణ్ ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆమె పదే చెబుతున్నారు. ఇక విజయవాడ రాజకీయాల్లో వంగవీటి మోహన రంగా ఓ సంచలనం. ఏపీ పాలిటిక్స్ లో ఆయన తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం వంగవీటి మోహన రంగాకు 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. అయితే రంగా మరణం తర్వాత ఆయన కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రంగా భార్య రత్నకుమారి, కొడుకు రాధ పాలిటిక్స్ లో సక్సెస్ కాలేకపోయారు. వంగవీటి రాధ ఇప్పటికే పలు పార్టీలు మారారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నా పదవి మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజా జీవితంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇటీవల విజయవాడలో వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను ఆశా కిరణ్ ఘనంగా నిర్వహించారు. దాంతో ఆమె రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే ఆశా కిరణ్ మాత్రం వంగవీటి రాధా మోహన రంగా మిత్రమండలి ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తులో రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్ళు ప్రజా జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానని, ఇకపై పూర్తిగా తన జర్నీ ప్రజలతోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాధా రంగా మిత్రమండలి మధ్య కొంత గ్యాప్ ఉందని పేర్కొన్నారు. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు మాత్రం సంకేతాలు పంపారు. ప్రస్తుతానికి తన సోదరుడు వంగవీటి రాధాతో ఆశా కిరణ్ కు ఎలాంటి విభేదాలు లేవు. అయినప్పటికీ తాను ప్రజా జీవితంలోనే ఉన్నానంటూ ఆశా కిరణ్ ప్రకటించారు. దాంతో ఆమె పక్కా పొలిటికల్ ప్రణాళికతోనే ఉన్నారనే చర్చ జరుగుతోంది.
ఎందుకంటే విజయవాడలో వంగవీటి మోహనరంగ విగ్రహానికి ఘన నివాళి అర్పించిన ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. పాలకొల్లు, యలమంచలి, పోడూరు మండలాల్లో జరుగుతున్న కాపు వన సమారాధనల్లో పాల్గొన్నారు. ఇక్కడ వంగవీటి రాధ ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉండడం కూడా ఆశా కిరణ్ కు కలిసొస్తున్న అంశంగా కనిపిస్తుందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆమె కాపు నాయకులు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను కలిశారు. దాంతో ఆమె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు కాపునాడు పేరుతో ఓ కార్యక్రమానికి రెడీ అయ్యారు. అయితే తనకు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదని ఆశా కిరణ్ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన కాపు సామాజిక వర్గానికి ప్రతీకగా నిలిచే రంగా పేరిట కార్యక్రమాన్ని ఆది ఉత్తరాంధ్ర అయిన విశాఖపట్నంలో నిర్వహిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. రంగాకు ఇప్పటికీ కులాలు, మతాలకు అతీతంగా అనేక మంది అభిమానులున్నారు. రంగా పేదల పక్షపాతి. ఆయన పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసి ప్రాణాలు వదిలారు. అందుకే ఇన్ని దశాబ్దాలైనా రంగా పేరును ఏపీ ప్రజలు విస్మరించలేదు. జనరేషన్లు మారిన రంగా పేరు మాత్రం ఇంకా వినపడుతూనే ఉంది. అయినా ఏపీలో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఈ సమయంలో రంగనాడును కూడా రాజకీయం తగదని పలువురు రంగా అభిమానులు సూచిస్తున్నారు. రంగా ఆశయాలను, సిద్ధాంతాలను స్మరించుకోవడం కోసమేనని చెబుతున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.